Hello guys, good morning. Welcome to the vlog 2 of Srisailam trip. Jai Sri Ram. Bole Baba ki jai. ఇప్పుడు మనం ఘాట్ ఎక్కబోతున్నాము, శ్రీశైలం ఘాట్. ఆంధ్ర తెలంగాణలో మారేడుమిల్లి ఘాట్ ఎలాగో అంత డేంజర్ కాకపోయినా ఇట్స్ ఓకే, ఇది కూడా డేంజర్ ఘాటే. నల్లమల రేంజెస్, హార్ట్ ఆఫ్ నల్లమల రేంజెస్లో ఉంటుంది ఈ ఘాట్ రోడ్ అనేది. అందమైన ప్రకృతి సహజ సిద్ధమైన ఈ లొకేషన్స్ చూసుకుంటూ మన ఈ ప్రయాణం సాగిద్దాము. ఏ వెహికల్ వచ్చినా ఇక్కడ టోల్ కట్టాలి. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. నైస్, గుడ్ గుడ్ గుడ్. ట్యాగ్ ఉందా? తీయండి అనియా, ఫారెస్ట్ అనియలు. అది ఎంట్రన్స్, అది మనకు వచ్చింది. ఇక పర్మిట్ వచ్చింది. ఓం నమ శివాయ. వెల్కమ్ టు ద నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. నో లిటరింగ్, చెత్త వేరాదు, నో స్మోకింగ్, నో ఫీడ్ మంకీస్, నో పార్కింగ్. మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 30 km/h. ఇదిగోండి ఫస్ట్ మెరక, చిన్న మెరక. సరైన ఘాటుగా. అది మెరక స్టార్ట్ అయింది. ఇప్పుడు దంపిదేగా శ్రీశైలంలో తేలాలి. ప్యూర్ నల్లమల రేంజెస్ అండి ఇవన్నీ. చాలా బాగుంటుంది ఘాట్. అది ఈ జర్నీలో మనం SML బండి పర్ఫార్మెన్స్ BS6 2022 పర్ఫార్మెన్స్ చూద్దాము. చూసారుగా ఎలా అరిసిందో అని అలా. అండ్ మీట్ మిస్టర్ వెంకటప్పారావు నాయుడు. నమస్కారం డ్రైవర్ గారు. అదిగోండి, ఇదిగోండి ఇలాంటి సినారియోస్ వస్తాయి. వెరీ నేరో. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బండి తోలుతున్నారు సార్? 45 years. ఈ రోడ్లో ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు? 25 years నుంచి. అప్పుడు ఇప్పుడు రోడ్డు సేమ్ అలాగే ఉందా? కొంచెం ఏమైనా మార్పులు ఉన్నాయి? కొంచెం మార్పు వచ్చింది. టర్నింగ్లు ఓకే, టర్నింగ్లు కొంచెం హెల్ప్ చేశారు. ఒకప్పుడు మరీ ఇరుకుగా ఉండేది. ఓకే, బాగా ఇబ్బందిగా ఇది. ఇప్పుడు కొంచెం తగ్గింది. రైట్. ఇంకా ముందు డ్రైవర్ గారి అనుభవాలు మనతో షేర్ చేసుకుంటారు. ఘాట్ రోడ్లో ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ కెలకొద్దు. అదిగోండి లొకేషన్స్ ఎంజాయ్ చేద్దాం. నల్లమల రేంజెస్, చింతల 11. అబ్బా, ఇది ఘాట్ అంటే, అది మూమెంట్ అంటే. పర్లా 7 టన్నులు 8 టన్నులు ఉంటుంది మహా అయితే. ఇది
లోడ్. సో పెద్ద విషయం కాదు ఈ లోడ్ ఈ బండికి పెద్ద విషయం కాదు. సకాలు ఆడేస్తుంది అన్నమాట. అది ప్రతి నిమిషము మాట్లాడటానికి నా వల్ల కాదు కాబట్టి న్యాచురల్గా జర్నీని ఎంజాయ్ చేద్దాం. అంటే లైవ్లో కొంత న్యాచురల్గా ఎలా ఉంటుంది, ఆడు చూడండి రా, అరే ఈడు చూడండి రా అన్నట్టు అలా మాట్లాడుకుంటూ ఉందాం. డ్రైవర్ గారి డ్రైవింగ్ ఎంజాయ్ చేద్దాం. ఎలుగుబంట్లు ఉన్నాయండి. టాటా ఓల్డ్ బస్సు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బై ద వే శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ రేంజెస్లో ఉంది. అండ్ ఈ నల్లమల ఫారెస్ట్ రేంజెస్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్లో భాగంగా, అంటే తూర్పు కనుమల్లో భాగంగా ఈ యొక్క కొండలు, అడవి, అరణ్య ప్రాంతం. ఘాట్ దిగుతున్నాం ఇప్పుడు. నేను మీకు నేను మణిపూరు, నాగాల్యాండ్ ఘాటుల్లో, డేంజరస్ ఘాటుల్లో టిప్పర్ తోలినప్పుడు డ్రైవింగ్ టిప్స్ మీకు ఇచ్చాను. సేమ్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా కాన్సన్ట్రేషన్గా ఈ ఘాట్ రోడ్స్లో తోలాలి. కొంచెం అటు ఇటు అయినా అరే హో అంటమే ఎందుకులే, బట్ ఉండాలి. కీడంచు మేలంచాలి అన్నట్టు భయపడాలి. భయపడితే బాధ్యత పెరుగుద్ది. బాధ్యతగా తోలుతాం. ఎవరో అంటూ ఉంటారు కానీ ఏంట్రా భయపడేది బండి తోలేటప్పుడు అది ఇది అని కాదు. ప్రతి మనిషి భయపడాలి. ఎందుకు? బాధ్యతగా ఉండటం కోసం. భయం అంటే పిరిగ్గా అలా కాదు, రెస్పాన్సిబుల్. ఒక మంచి పెట్టెళ్ళింది చూసారు ఇప్పుడు, అందమైన పక్షి వెళ్ళిందండి. శ్రీశైలం ఘాట్. ఏం అడ్డుపడుతున్నారు బస్సుకి? మ్యాక్సిమం ఈ రూట్ అంతా కవర్ చేయడానికి ట్రై చేద్దాము. ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఏమైనా టెక్నికల్గా అంటే లో బ్యాటరీ అవటం కానీ ఏదైనా జరిగితే తప్ప ఆపొద్దు వ్లాగ్. కొంచెం బోర్ అయినా చూడండి, ఎందుకంటే మన ఆంధ్ర హెరిటేజ్ కదా ఇది. ఆంధ్ర ఏంటి, ఇండియా కూడా. ఇవన్నీ గట్టి అడవులండి. చూసారా అద్దరిపాటుగా వెళ్ళారు వాళ్ళిద్దరు. మేము వచ్చాం బ్లాక్ టాపింగ్ చివరి ఎడ్జ్ని వెళ్తున్నాము. ఏమన్నా బండి వస్తే అప్పుడప్పుడు దిగాల్సి వస్తుంది కూడా. అది విషయం. ఇందాక ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఆ ట్రాఫిక్లో హెవీ లోడెడ్ శాండ్ వెహికల్స్ ఉన్నాయి. అవి మనకు దారిలో తగులుతాయి. అవి ఎలా ఎక్కుతాయో చూద్దాం. వాటి సౌండ్, ఇంజిన్ సౌండ్ ఫీల్ అవుదాం. అనుకుంటా భలే హమ్మింగ్ ఇస్తాయి. అది అక్కడి నుంచి దిగాలి కొంచెం, అంటే అప్ అండ్ డౌన్స్. ఘాట్ అంటారు. అసలు ఘాట్ అంటే ఏంటండి అని అడగొచ్చు. ఘాట్ అనేది హిందీ పదంలో లోతట్టు, అంటే కింద లోయ ప్రాంతం అని అర్థం. లోయ అని అర్థం, వ్యాలీ ఇంగ్లీష్లో. తెలుగులో లోయ అని అర్థం. ఘాట్ అంటే అంటారుగా ఘాటీ కాశ్మీరీలు, ఘాటీ మధ్యప్రదేశ్ వాసులు, ఘాటీ ఛత్తీస్గఢ్ ప్రజలు,
ఇంకేంటి అదేలే మన ఘాటి, ఇంఫాల్ ఘాటి, అదే లోతట్టు ప్రాంతం. ఇంఫాల్ మైదానంలే కొంచెం, అది వేరు ఈ వేరు. టోటల్లీ జియోగ్రఫీ అంతా వేరండి దీనికి దానికి, నార్త్ ఈస్ట్కిను ప్లస్ మన ఆంధ్రాకి. హలో నానా, చెప్పు నానా. ఘాట్లో ఉన్నాం ఇప్పుడు, జస్ట్ ఘాట్ ఎక్కి 10 నిమిషాలు అయింది, వీడియో తీస్తున్నాలే. ఎక్కడున్నా? సిగ్నల్ సరేలే, ఫోన్ చేస్తాను. సిగ్నల్ ఉండదు, అడవి కదా. మన ఆంధ్రప్రదేశ్లో డ్రింక్ అండ్ డ్రైవ్లు చాలా తక్కువ, కొంచెం రెస్పాన్సిబుల్గానే తోలుతారు. కానీ నాగాల్యాండ్, మణిపూర్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మందు కొట్టందే వాడు బండి తీయడు. 99%, 100కి 99 మంది తాగే తోలుతారు. ఆడు ఎవరైనా కానీ, ఆఫీసర్ అయినా ఎవరైనా కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నేను గమనించింది. చాలా నేరో రోడ్డు, పర్లా. ఇప్పుడు ఇది మెరక, అది లోయ. దాన్ని హిందీలో ఏమంటారంటే ఇది చడాయి, అది ఘాటి. సో టోటల్గా ఘాట్ రోడ్ అని పిలిచేస్తారు, లోయ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు గ్రేడియంట్ ఎక్కుతున్నాం. మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో గ్రేడియంట్ అంటారు ఘాట్ని, అదే చడాయిని. చూపిస్తా గ్రేడియంట్ అని ఎలాగో. అది ఎక్కట్లా అర్థమవుతుందా మీకు? అది బాబా, అదిగో అది గ్రేడియంట్ అంటే. మంచి మంచి లొకేషన్స్ వస్తే లెఫ్ట్ సైడ్ యాంగిల్ పెడతాను, లేదా రైట్ సైడ్ ఇలాగే స్ట్రైట్ వ్యూ ఎంజాయ్ చేద్దాం. హెయిర్ పిన్ వచ్చినప్పుడు డ్రైవర్ క్యాబ్ చూపిస్తాను. ఏం చిన్నది ఒక కారు స్టీరింగ్, పెద్ద ఎల్పి స్టీరింగ్ ఏంటి దాని మీద పడి తిప్పేయడానికి, ఏళ్ళతో ఆడుకోవచ్చు. రైట్ పదండి. క్లియర్. శ్రీశైలం 38 కిలోమీటర్లు. స్పీడ్ బ్రేకర్. ఏంటి గురువు గారు, ఏమైంది గేర్కి? అయ్యో, అదే 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 ఉంటుంది. అదండి, 4 నుంచి 3వ గేర్లోకి అవతలేదు. అదేలే, నాబ్ అరిగిపోయి ఉంటుంది. అది ఇప్పుడు ఘాట్ అటు వెళ్ళిపోయింది. రైట్ సైడ్ వ్యాలీ వచ్చింది, లెఫ్ట్ సైడ్ హిల్ వచ్చింది. ఈడు అల్లాడిస్తున్నాడు. పర్లా, జుజుబీ ఘాట్ అనుకున్నా కానీ పర్లేదు, మంచి ఘాటే. అంటే స్కిల్ఫుల్ డ్రైవర్స్ తోలే ఘాట్ ఇది. నాగాల్యాండ్, మిజోరాం, సిక్కిం, అగర్తలా,
వామ్మో, మా మణిపూర్ మరం ఇవన్నీ అసలు భయంకరమైన ఘాట్లు అయ్యి. అక్కడికక్కడే చడాయి లెగిసిపోయిద్ది, అక్కడికక్కడే డౌన్ అయిపోద్ది. అదే విషయం. అబ్బా సూపర్ లొకేషన్ రా నాయన. డేంజరస్ ఘాటీస్ బండి. క్లియర్. భక్తురాలు ఎవరో గోవిందా అంటుంది, తిరుపతి ఘాట్ అనుకుని. హర హర మహాదేవ్ శంభో శంకర. అదే విషయం. స్పీడ్ బ్రేకర్ అంటే స్పీడ్ని బ్రేక్ చేసేదే మన ఈ స్పీడ్ బ్రేకర్. అబ్బో అబ్బో, అది ఇందాక డ్రైవర్ గారు అన్నారే కొమ్మలు తగులుతాయి అని, ఇప్పుడు తగల్లా కొమ్మ. అదే ఎవరో హీరో బుల్లెట్ వేసుకెళ్తున్నాడే. బై ద వే, శ్రీశైలం మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగం అంటారు కదా, 12 జ్యోతిర్లింగాల్లో ఇక్కడ ఒక జ్యోతిర్లింగం. అది విషయం. ఏంటి ట్రాఫిక్ మొదలైంది. మెల్లగా ఒక్కో దాన్ని తోసుకుంటా వెళ్ళాలి. డోంట్ ఫీడ్ మంకీస్. ఎందుకు అలా రాస్తారు చెప్పండి? మంకీస్ని పోషించొద్దు అంటే మంకీస్కి ఫుడ్ వేయొద్దు అని. ఎందుకంటే ఈ అడవిలో న్యాచురల్ దొరుకుతాయి కదా, ఐ మీన్ సహజ సిద్ధంగా పండే ఫలాలు, రకరకాల దుంపలు, రకరకాల ఫ్రూట్స్, అవి తిని బతుకుతాయి, హెల్తీగా ఉంటాయి. మనిషి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కంటామినేట్ చేస్తున్నాడు కదా ఫుడ్ని. అంతా అంటే ఏమంటారు, పశు సంపద అంతా చెడిపోతుంది ఆ ఫుడ్ తిని. కోతులు కూడా ఫ్యూచర్లో ప్రిజర్వేటివ్ యానిమల్స్ అయిపోతాయి. ఏం చెప్తాము? పొల్యూషన్ పెరుగుతుంది, అర్బనైజేషన్ డెవలప్ అవుతుంది, బాగా వ్యాపిస్తుంది, పట్టణాభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇదే చింతల, రైట్, అవును చింతల, ఇదిగోండి చింతల. ఈ అడవిలో ఒక ఊర అంతే. చింతల అడవిలోనే జీవనం వీళ్ళకి. ఓవర్టేకింగ్స్, హంగామా భలే ఉంటుంది. కుదిరితే కొన్ని టైం ల్యాప్స్ పెడదాం. చూడండి, ద మెయిన్ పార్ట్ ఓవర్టేకింగ్. అది ఓవర్టేక్ చేసి వచ్చేసాం. ఇట్స్ ఓకే,
ఘాటి సాటిస్ఫై. చింతల తండాలాగా ఉంది, చిన్న ఊరు గ్రామం. నల్లమల జంగల్ సఫారీ, తుమ్మల బయలు. ఒకప్పుడు జంతువులు ఉండేవి, ఇప్పుడు కాదు. మానవుడు తన స్వార్థం కోసం వాటిని చంపి సైంటిస్టులకు అమ్ముకోవటం, ఇంకా రకరకాలు ఉంటాయి కదండి. కొన్ని కాన్స్పిరసీస్ మనం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉందాం. గోవాలి ఎందుకు మళ్ళీ. సరదాగా లింగీల మీద వచ్చేసాము. ఘాటి ఎక్కుతున్నాము. ఎలా ఉందంటే ఇది చూస్తానికి మన మధ్యప్రదేశ్ జబల్పూర్, చింద్వారా, అమ్లా, నర్మదా వ్యాలీ సేమ్ అలాగే ఉంది. మన అదేలే రీవా, జబల్పూర్, మైహర్, సత్నా, కట్ని అంతే ఉంది. బాలాఘాట్, నైన్పూర్ ఇదే ల్యాండ్స్కేప్స్గా సేమ్ ఇదే ల్యాండ్స్కేప్. కావాలంటే నాది మహాకుంభమేళ స్పెషల్ కట్నీ దాకా ఉంటుంది, ఆ వీడియో చూడండి, అర్థమైంది. ఏమైందబ్బా కారు? అది సేమ్ అంతే కదా. ఇదైతే మరీ చెడాయి, అక్కడికక్కడే లేచింది. బండి మోషన్ అర్థం అవట్లా. ఆర్పిఎం అద్దుగా టైగర్ టాటా కాబట్టి ఎంత దూరమైనా కొట్టింది. మహానుభావులు లేలాండ్లు అయితే ఇంత కూడా లాగలేవు. అదిగా అసలు ఆర్పిఎం చూడండి అనుకుంటా. కరువులో ఓవర్టేక్ చేయకూడదు, అదొక రూల్ ఉంది ఘాట్లో, చెప్పాగా మీకు. మేక్ ష్యూర్ అంటే మనం పిలిచారు. బాయ్ బాయ్ గురువు గారు. అదిగో మళ్ళీ వెంటనే బస్సు. అలా ఉంటుంది మరి. తిక్కల వారం కాదు ఎక్కడికక్కడ డేంజర్ సైన్స్ వేసేసి ఉన్నాయి. ఎండో ఆడుగా లేగాడి లేలాండ్. బై ద వే నేను మీకు రిషికేష్, హరిద్వార్ ఆ బస్ జర్నీ కూడా చూపించాగా. అది దీనికన్నా చాలా హైట్. ఇదెంత 600 మీటర్స్ 700 మీటర్స్ ఉండొచ్చు ఇంచుమించుగా, సీ లెవెల్, మీన్ సీ లెవెల్ నుంచి. అవి అసలు హెవీ హైట్స్. 2 కిలోమీటర్స్ అంటే 2100 మీటరు, 1700 మీటర్స్ మినిమం ఉంటాయి అక్కడ. పడతల్లా గేరు పడతల్లా, ఇబ్బంది పడుతున్నారు. ఆవిడ బ్రీజా బాబు. ఇదిగోండి, ఆ గేర్ పడతలేదు, అయినా ఇబ్బంది పడతా ఎక్కేస్తున్నారు. తనకున్న ఎక్స్పీరియన్స్, టాలెంటెడ్ స్కిల్తో. వీ హ్యావ్ టు అప్రిషియేట్ డ్రైవర్స్.
డ్రైవింగ్ ఉద్యోగం సుఖం లేని జీవితం అండి, సుఖం లేని ఉద్యోగం అది. ఒక డ్రైవర్ కొడుకుగా చెప్తున్నా కదా, చాలా కష్టం. మళ్ళీ డ్రైవర్ లేనిదే దేశం నడవదు, ఆర్థిక వ్యవస్థ నడిపేదే ఆయన. అబ్బో బైకర్స్ బాబులు, బెంగళూరు, కర్ణాటక ట్రాన్స్పోర్ట్. నేను డ్రైవర్స్ మీద డాక్యుమెంటరీ తీస్తున్నాను కదా, అంటే ఉంది, దానికి డబ్బింగ్ నీట్గా చేయాలి కదా, అందుకని కొంచెం లేట్ అయినా పర్లా క్వాలిటీ కంటెంట్ ఇద్దామని చెప్పి. మామూలు వ్లాగ్స్ న్యాచురల్గా తీసి పెట్టేయచ్చు, కానీ డాక్యుమెంటరీస్ నీట్గా తీయాలి. ఆడిగా ఇడి కూడా అధిరోహిస్తున్నాడు లేలాండ్ గాడు. పద దోసేయచ్చు. రైట్. ఎక్కలేక కక్కలేక మింగలేక ఎక్కుతున్నాడు. ఓ జార్ఖండ్. అబ్బాబ్బాబ్బా, లైన్ కట్టేశారా మీరు? మనం ఎక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరామో వాళ్ళు అప్పుడు అక్కడ బయలుదేరారు. ట్రాఫిక్ ఎవడ ఓపిక ఆడిది, ఎవడ ఓటకు చేస్తే ఆడే ముందుంటాడు. బ్లైండ్ కర్వ్స్లో హారర్ నెసెసరీ అసలు. అంటే గుడ్డి కరువులు కదా, గుడ్డి మెలికలు. ఎదురోడికి ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలిగా మరి, బాబు బండి వస్తుందా అని. అదే కాన్వెక్స్ మిర్రర్ పెట్టారు అక్కడ, కనపడతానికి బండి వస్తుందా లేదా అని. ఓ ఈడేంటి ఆకులో మేకలాగా. ఆహా సూపర్ లొకేషన్, సూపర్ లొకేషన్. చెట్లు ఉన్నాయి కానీ వ్యాలీ కనపడతలా. ఆడిగా ఎస్కేస్కి ఎక్కుతుంది ఐరావతం. టాటా 14 చక్రాల టైర్. ఆత్మకూరు ఆర్టీఓ అంట. వీడిని ఓవర్టేక్ చేయలేకపోతున్నాం, అంటే రోడ్డు అలా ఉందలే, ఏం చేద్దాం. దిగే టైమా? ఓవర్టేక్ దొరకదు, బళ్ళు దిగే టైం రెస్ట్ ఉంటుంది. 2 సైడ్ అటు ఇటు రావాలి కదా. ఫాలోడ్ బై ఇంకా మనవాడు వెళ్తూ ఉంటాడు, మనం కూడా ఫాలో అవుతూ ఉండాలి. పద అన్నయ్య పద. దొరికింది ఛాన్స్. అనియా అడ్డివరా అనియా. సాయిబు గారా?
డ్రైవర్ పెద్ద ఆయన్ని కాదు, అడ్డివరా అన్నయ్య అంది. ఎల్పి టాటాని. మారేడుమిల్లి ఘాటు కన్నా పర్లా. మారేడుమిల్లి ఘాటు అమ్మో చాలా డేంజర్ ఘాటు అంటది, కొంచెం దూరం. మధ్యలో ఊరు వస్తుందిగా, దోమల పెంట ఈగల పెంట అనుకుంటా. ఇది ఇద్దాం. సర్కుటమ్మని ఒక నిమిషం లాగుతున్నా. లైనా తెలుసు, అందాజు కనపడిద్దని. అదిగో దిగుతుంది బండి, దిగి మళ్ళీ ఎక్కుతున్నాయి చూసారా క్లారిటీగా. బో 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 అమ్మ అదిరిపాటుకు వచ్చారా నాయన. ఆడు అసలు టెప్పరోడు కూడా ఆగట్లా బాబాయ్, సపాలు ఆడేస్తున్నాడు. మీరు అసలు చూసారా అది ఎట్టెళ్తున్నాడు? 12 టైర్ టాటా. భారత్ బెంజ్ ముందుంది అదిగా. బులుగు బాడీలన్నీ టాటా, గ్రే బాడీలన్నీ లేలాండ్. టాటా క్లారిటీగా. అది ఇరిగిపోయింది, ఆడి మూమెంట్ ఇరిగిపోయింది. తోపు టాటా అయినా పట్టేసుకుంది అమ్మని. అదిగా ఆహా అక్క ఏం తోసాడు సిగ్నా. 12 టైర్. ఇప్పుడు డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంజాయ్ చేద్దాం. స్టీరింగ్ మోషన్. ఎప్పుడు ఒకటే వ్యూ బోర్ కొట్టిద్దిగా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ పెట్టుకుందాం. అసలు సిగ్నలే లేదు. మరి అడవి చడివి. కెమెరా కంటిన్యూస్గా తీసేటప్పటికి చాలా హీట్గా ఉంది. ఇందాకే బ్యాటరీ అయిపోయి షట్టర్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది పరిస్థితి. ఆరు గేర్ల బాబా ఇదేనా? కారు లాగా. భారత్ బెంజ్ కారు ఇచ్చాడు. అవన్నీ 11-10 టన్నులు బళ్ళు. ఎంత 14 కిలోమీటర్లు, 24.
కోతి పిల్లలు భలే అబ్బో. ఈడు కూడా ఎక్కలేకపోతున్నాడు చూడండి, లోడ్. మామూలుగా హైవేల్లో అయితే అమ్మో వీళ్ళని అసలు ఆపుకోలేము. అలాంటిది ఆడి కూడా సప్పబడ్డాడు. అబ్బా క్లోజ్ కాల్. అదిగో అలా. అనంతపురం కళ్యాణ దుర్గం మడగసిర. చెక్కోరి అన్నట్టు వెళ్తున్నాడు ఎవడు. ఫ్యానా? పైన ఫ్యాన్ వేసాం.
బస్ మీకు ఇలా ట్రిప్పులు లెక్క లేదంటే కమిషన్? బాబు గారు అసలు సైడ్ ఇవ్వట్లేదు, అలా అని తగ్గట్లేదు, చింపుకుంటూ వెళ్తున్నాడు. ఓ చూడండి డ్యాన్సులు. దొరకట్లా చూడు. చకాలు ఆడేస్తున్నాడు. క్లచ్ వల్ల ఏంది? మీరు అప్పుడు టాటా బస్ బళ్ళు ఉన్నాయి. అదిగా భారత్ బెంజి ఆడు చూడు రప్పరప్పలాడిస్తున్నాడు ముందు.
ఉద్యానవనం. అచ్చంగా ఇప్పుడు దిగాలి. లాస్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దానికి ఘాట్ చాలా మారింది. కొత్త రోడ్లు వేశారు, బ్లాక్ టాపింగ్ పడింది హ్యాపీగా. ఒకప్పుడు ఇలా లేదు. ఒకప్పుడు అంటే ఒక 5-6 years బ్యాక్ కూడా కొంచెం ఇదిగా ఉంది. అక్కడ భారత్ బెంజ్ బస్సు రెండు అసలు చకచకలాడిస్తున్నాయి. వీడికి ఎక్కడ గండి పడింది అయ్యా. భారత్ బెంజాడు వీడు ఆగాడు. సైడ్ ఇరా అని ఆ సైడ్ ఇసుక పైగా వాటర్ ఉంటే ఇంకా లోడు బరువు. ఆడు కూడా ఖాళీ చేసుకుని బస్సు కన్నా స్పీడ్ వెళ్తాడు. ఖాళీ బళ్ళు. అవును, రప్పరప్పలాడతాయి బళ్ళు అనుకుంటా. అది పోయిందా అంట. ఇంకా 15 kilometers ఉంటుంది. హెయిర్ పిన్ బెండ్. ఇది హెయిర్ పిన్ బెండ్ అంటే.
అది లేదే అండి. ఈగల పెంట దోమల పెంట ఎక్కడండి? అవునా? ఏది 2 ఘాట్లు ఉన్నాయా? తెలీదా? 2 ఘాట్లు ఉన్నాయా? నుంచి రైట్ తిరిగాం కదా, డైరెక్ట్ పోతేనేమో నంద్యాల ఆకునూరు ఘాట్. అటు కూడా శ్రీశైలం వస్తావా? శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఈగల పెంట దోమల పెంట సున్ని పెంట అంటే రైట్ లోపల ముందుకు పోయినాక కొమ్ముల్లాగా తగులుతాయి. అంటే సరైన కటింగ్ అయ్యి కూడా ఆ గ్యాప్లోనే తిప్పాలి బకెట్. పద పద. చాలా ఇబ్బంది పడుతుంది. 4 నుంచి 3 పడుతుంది, 3 నుంచి 4 పడుతుంది బాగానే. అంతే డౌన్ అవ్వవు కొన్నిసార్లు. లైన్లో బాగానే ఉంటుంది, మెరకలప్పుడే పేరు మారాలంటే కొద్దిగా ఇబ్బంది అవును. టైమింగ్ మిస్ అయిందా ఖాళీ? ఆత్మకు
సుండిపెంట. ఇదేనా శ్రీశైలం శిఖరమే. శిఖరం. యా శిఖరం. దింపేసాడు. అబ్బో వీటి ఆగడాలకి అద్దు లేదయ్యా. ఏమైంది? భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ దేవస్థానం శ్రీశైలం వచ్చేసాం. శ్రీశైలం అవుటర్స్లో ఉన్నాంలే యాక్చువల్లీ. ఒకప్పుడు ఘాట్ అంటే భయం కదా పబ్లిక్కి. ఇప్పుడు బళ్ళు వీళ్ళు అందరూ వేసుకొచ్చేస్తున్నారు. भीगी ऊट तेरा तरी तारी तरे. ओम नमः शिवाय. నెక్కంటి జింగిల్ రైట్. పాలధార పాలధార పంచదార హటకేశ్వరం సాక్షి గణపతి శ్రీశైలం. అబ్బో అది చూసారా?
సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం. వచ్చేటప్పుడు నేను దర్శించుకొని వెళ్ళాలి. గణపతి తండ్రి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చినట్టు ఏమైనా సాక్ష్యం చెబుతాడు. వచ్చారులే గురువు గారు అని. వాళ్ళ నానేగా. మా పెదనాన్న గణపతి, మా తాతయ్య శివుడు. ఎందుకంటే మా నాన్న వాళ్ళ నాన్న అంటలే శివుడు. మా నాన్నగారు వాళ్ళ అన్నయ్య వినాయకుడు అంట. అలా అనుకుంటాడు. సాక్షి గణపతి. మహాదేవ్ శంభో శంకర్, శంభో శంకర్. సో గాయ్స్, ఫైనల్లీ శ్రీశైలం వచ్చేసామన్నమాట. టోల్ గేట్ దాటితే అంటే నీకు టోల్ గేట్ వచ్చిందంటే ఇంకా లోపలికి వచ్చేసినట్టే శ్రీశైలం లోపలికి. పవిత్ర జ్యోతిర్లింగాల్లో ఒక లింగం మన ఈ శ్రీశైలం. ఏ స్టేషన్లో చెప్పమన్నాడు, ఏదో చేసాడు ఆటో వాడు. ఏంది ఇక్కడ పోయొచ్చుగా. మరి ఈడెక్కడికి? ఏటైనా వెళ్ళొచ్చు. రా. మన ఎందుకు రాంగ్ సైడ్ పడిపోయింది. మన 200 అంట. 200 మీరే. టోల్ గేట్ 200. పార్కింగ్ టోల్ గేట్కి 200 అంట. 200 అంట. 200. ఇదొక్కటేలే, మిగతా అంతా ఫాస్ట్ ఆగే కట్టే.
ఇదిగోనా పార్కింగ్ ప్లస్ టోల్ గేట్ కలిపి 200. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఔటర్ రింగ్ రోడ్ అంటాం. ఓ హే మాత తల్లి. బ్లాక్ చేశాడంట వీడియోలో ఇది కదా. ఇది కూడా బ్లాక్ చేశాడు. ఆహా. హర హర మహాదేవ్, శంభో శంకర. మనోడు సత్రం అడగాలి అడగాలి. రైట్ సైడ్ అని ఉందని అడుగుతున్నా. ఆ. అదైతే ఫ్రీగా ఇటువైపు అదైతే సత్రం అదే తిరుగుతుంది. బాబా బాబా ఏమి లొకేషను. సేమ్ మధ్యప్రదేశ్ లొకేషన్ లాగా ఉన్నాయ్యా. మధ్యప్రదేశ్ కూడా సేమ్ ఇంతే. రీవా, జబల్పూర్, మధ్యప్రదేశ్. అదేలే అందులోనే మధ్యప్రదేశ్లోనే. నల్లమల్ల ఫారెస్ట్, ఈస్టర్న్ ఘాట్స్. సత్రం పేరు అడుగు మనోడిని. మావయ్య ఏ సత్రానికి అంట? వాసవి అంట. వాసవి ఆ. లోపల అడగాల. వాసవి సత్రం అట. ఇదే ఇదేనా? ఇదే వాసవి. ఆ. ఆ? ఇదిగో వాసవి విహార్. పాపనాశనం రోడ్ అంట. సరే గాయస్, మరి ఈ రోడ్ జర్నీ ఎంజాయ్ చేశారు, ఘాట్ జర్నీ అని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎవరి సత్రాలు వాళ్ళు ఎత్తుక్కుని స్నానాలు చేసి అప్పుడు కలుద్దాం. ఈ స్థల పురాణం ఏంటి అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ మీరు ఈ జర్నీని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేసినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సజెషన్ కోసం కామెంట్, అండ్ షేర్ చేయండి. మెయిన్ ఏంటో చెప్పనా, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదం. థ్యాంక్ యూ. నమస్తే. సదా వత్సలే మాతృభూమే.